హలో అందరికీ. నేనైతే ఇక్కడ కనిపిస్తున్న అందమైన వాలెట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మన అందరి ఇళ్లలో జ్యువెలరీకి వచ్చిన ఇలా బాక్స్ లాంటివి ఉంటాయి. వీటినైతే మనం ముందుగా ఇలా సపరేట్గా చేసుకోవాలి. దీనిలో వచ్చే ప్రతి ఒక్క ఐటెం మనకైతే యూస్ఫుల్. ఇక్కడ చూడండి, మీరైతే అప్ సైడ్ మనకి వైట్ కలర్ షీట్తో కవర్ అయ్యి వచ్చింది. ఇలా సైడ్కి వచ్చిన పార్ట్ని మనమైతే రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా థ్రెడ్తో వచ్చిందని టోటల్గా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్లెయిన్గా ఉన్న పార్ట్ని మొత్తం ఇంతకు ముందు రిమూవ్ చేసుకున్న దాంతో కవర్ చేసుకోవాలి. ఇది కవర్ చేయాలంటే మనకైతే ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ కావాలి. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. మీరు ఏ గమ్ అయినా స్టాండర్డ్గా ఉన్నది తీసుకొని దీన్ని స్టిక్ చేసుకోండి. ఆ పై వైపు కనిపిస్తున్న దాన్ని మనం కొద్దిగా బెండ్ చేసుకోవాలి. ఇలా మనమైతే ఈ షీట్ని మొత్తం ప్రాపర్గా 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్స్ కోసం మనం ఇంతకు ముందు వైట్ పార్ట్ ఫస్ట్ తీసాం కదా, ఆ వైట్ పార్ట్లో నుంచి హాఫ్గా కట్ చేయండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ వాలెట్లో ఇదైతే మెయిన్ థింగ్. దీన్ని ఎంత అయితే మనం సైజ్ చూసుకుంటామో మనకి వాలెట్లో అంత స్పేస్ అనేది ఉంటుంది. దీన్ని స్టిక్ చేసుకోవాలంటే ఇక్కడ కార్నర్స్లో ఉన్న ఎండ్స్ కొంచెం కట్ చేసుకొని, ఇక్కడైతే నేను ఫెవిక్విక్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేసి మనమైతే స్టిక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మనం 2 సైడ్లో కూడా రిపీట్ చేసుకోవాలి. ఇలా ఇంకో వైపు కూడా మనం గ్లూతో అటాచ్ చేసుకోవాలి. దీన్ని ప్రాపర్గా చూసుకుంటూ సెట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ పైన కనిపిస్తున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేస్తున్నప్పుడే మనం దీన్ని టైట్గా హోల్డ్ చేసి పట్టుకోవాలి. అప్పుడైతేనే ఆ గమ్ అనేది మనకి స్టాండర్డ్గా స్టిక్ అవుతుంది. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అండ్ షార్ట్స్ మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ చూపిస్తున్న బటన్తో పని లేదు. మనమైతే ఇక్కడ చూపిస్తున్న వాటితో స్టిక్ చేసుకోవాలి. వీటినైతే మనం బోత్ అప్ అండ్ సైడ్స్లో స్టిక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్లో ఫెవిక్విక్ అనేది పెట్టి నేనైతే స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే విధంగా ఆపోజిట్ సైడ్లో కూడా ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిటే మనం ఇంకొకటి స్టిక్ చేసుకోవాలి. మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడండి. ఈ వాలెట్ ఎడ్జెస్లో అయితే నేనైతే స్టాప్లర్తో పిన్స్ చేసుకున్నాను. వాటిని కవర్ చేయడానికి ఇప్పుడు నేను డబుల్ లైన్ స్టోన్ లేస్ని తీసుకుంటున్నాను. దీన్ని ఫెవిక్విక్తో బాగా స్టిక్ చేసుకోవాలి. ఈ వాలెట్ లెంత్ తీసుకున్నాను. వర్టికల్ అండ్ హారిజంటల్ కార్నర్స్గా మనమైతే స్టిక్ చేసుకోవాలి. చూడండి, ఇలా షైనింగ్ ఉన్న స్టోన్ లైన్ అయితే నేను తీసుకున్నాను. ఇదే వేలో సైడ్స్ కూడా మనం స్టోన్ లైన్స్తో స్టిక్ చేసుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేస్తూ ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఇది ప్రాపర్గా స్టిక్ అవుతుంది. ప్రాసెస్ అంతా అయిపోయింది. చూడండి, మన ఎంతో అందమైన వాలెట్ని ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. మీరు కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటాయి. మరి నేను ఇంత కష్టపడి మీకోసం చేసిన వాలెట్ మీకు నచ్చిందా లేదా నాకైతే కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అంతే.